పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఇది తపస్సు కాలంలో 5వ వారంలోని గురువారం. ఇది తపస్సు కాలంలో 32వ రోజు. ఈనాటి స్వార్త పఠనం యోహాను స్వార్త 8వ అధ్యాయము 51వ వచనం నుంచి 59వ వచనం వరకు. ఈరోజు మనం వింటున్న స్వార్త పఠనంలో యోహాను స్వార్త 8వ అధ్యాయం 51వ వచనంలో ఎలా అంటున్నారు? నా మాటను పాటించువాడు ఎన్నటికీ మరణమును చవిచూడడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. ఇక్కడ యేసు ప్రభు మాట్లాడేది భౌతిక మరణం గురించి కాదు. ఇక్కడ యేసు ప్రభు మాట్లాడేది ఆత్మీయ మరణం గురించి, ఆధ్యాత్మిక మరణం గురించి. ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క వాక్కును పాటిస్తాడో, దాని ప్రకారం జీవిస్తాడో అతడు ఎన్నడూ కూడా మరణించాడు. కానీ ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క వాక్కును విస్మరిస్తాడో ఆ వ్యక్తి ఆధ్యాత్మిక మరణాన్ని చవిచూస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, దేవుని మాటను పాటించడము అంటే నంబర్ 1, దేవుని వాక్కును హృదయముతో ఆలకించటం. నంబర్ 2, దేవుని మాటను పాటించటము అంటే యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించి ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించటం. నంబర్ 3, దేవుని మాటను పాటించడం అంటే హృదయముతో ఆలకించినటువంటి ఆ వాక్కును తన జీవితంలో జీవించటం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈ విషయాన్ని చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం. ఎవరైనా ఒక రోగి ఒక డాక్టర్ గారి దగ్గరికి రోగంతో వెళ్ళాడు అని అనుకుందాం. ఆ డాక్టర్ గారు ఆ రోగిని పరిశీలించి తన రోగానికి తగినటువంటి వైద్యాన్ని అందిస్తాడు. దానిలో భాగంగా మందులను కూడా వ్రాసి ఇస్తాడు. ఆ రోగం తగ్గాలంటే ఆ డాక్టర్ గారు రాసిచ్చినటువంటి మందుల లిస్టుని తన గదిలో ఉంచుకుంటే సరిపోదు. లేదా డాక్టర్ గారు రాసిచ్చినటువంటి మందులను కొనుక్కొచ్చి తన గదిలో ఉంచుకుంటే సరిపోదు. కానీ తనకున్నటువంటి రోగం నయం కావాలంటే డాక్టర్ గారు చెప్పినట్లుగా ఆ మందుల్ని ఆ తగిన సమయాలలో తీసుకోవాలి. అప్పుడే ఆ రోగం నయమవుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని మాట కూడా, దేవుని వాక్కు కూడా ఈ మందు వంటిదే. దేవుని మాటను లేక దేవుని వాక్కును ఆలకించినటువంటి మనం ఆ వాక్యానుసారం జీవించాలి. అప్పుడు మాత్రమే మనం ఆధ్యాత్మికంగా సజీవులుగా ఉంటాం. కానీ విన్నటువంటి వాక్కును విస్మరిస్తే, విన్నటువంటి వాక్కు ప్రకారం జీవించకపోతే ఆధ్యాత్మిక మరణం మనకు తథ్యం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని మాటను పాటించటం అంటే ఏమిటో అన్న విషయాన్ని 5 విషయాల ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం. నంబర్ 1, శత్రువులను క్షమించటం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని మాటను పాటించటము అంటే మనము మన శత్రువులని ప్రేమించటం, క్షమించటం. మన శత్రువుల్ని మనం ప్రేమించాలి, మన శత్రువులను మనం క్షమించాలి. అంతేగాని పగ పెంచుకోకూడదు, కక్ష తీర్చుకోకూడదు. మనం ప్రేమించడం ఎంత కష్టమైనప్పటికీ అది చేస్తే అది మనము దేవుని మాటను పాటించిన వారిగా మనం నిలుపుతుంది. నెంబర్ 2, దేవుని మాటను పాటించటము అంటే నిజాన్ని మాట్లాడటం, సత్యాన్ని మాట్లాడటం. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 25వ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా,
మనం దేవుని మాటను పాటించటము అంటే నిజాన్నే మాట్లాడటం. మనము దేవుని మాటను పాటించటం అంటే సత్యాన్ని మనం పలకటం. అనగా అబద్ధం ఆడకూడదు, అనగా అసత్యపు మాటలు చెప్పకూడదు. నిజం చెప్పటం మనకు ఎంత ప్రమాదం తెచ్చినా, అది ఎంత బాధాకరమైనా, అది ఎంత ఇబ్బంది కలిగించినా, మనం దేవుని వాక్కును పాటించే వారిగా ఉంటే మనము సత్యాన్ని మాట్లాడాలి, నిజాన్ని చెప్పాలి. నెంబర్ 3, ఆపదల్లో ఉన్న వారికి సహాయం అందించాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, దేవుని మాటను పాటించటము అంటే ఆపదల్లో ఉన్న వారికి సహాయాన్ని అందించాలి. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాలి, దప్పికున్న వారికి దాహం తీర్చాలి, వస్త్రం లేని వారికి వస్త్రాన్ని ఇవ్వాలి, రోగులను పరామర్శించాలి. మనం కలిగి ఉన్నదాన్ని ఇతరుల మేలు కొరకు మనం హెచ్చించాలి. అప్పుడే మనం దేవుని మాటను పాటించిన వారం అవుతాం. నెంబర్ 4, పాపానికి దూరంగా ఉండటం లేదా పాపాన్ని నివారించటం. యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, దేవుని మాటను పాటించటం అంటే పాపాన్ని నివారించటం. దేవుని మాటను పాటించటం అంటే పాపానికి దూరంగా ఉండటం. అనగా మనలో ఉన్నటువంటి చెడును మనం విడిచిపెట్టాలి, మన చెడు వ్యసనాలని మనం విడిచిపెట్టాలి, ఇతరులకు తలంచేటువంటి కీడును వదిలివేయాలి. మనలో ఉన్న స్వార్థాన్ని, అసూయను, గిట్టంతనాన్ని విడిచిపెట్టాలి. అలా చేసినప్పుడు మాత్రమే మనము దేవుని మాటను పాటించిన వారం అవుతాం. నెంబర్ 5, ఇతరులను నిస్వార్థంగా ప్రేమించటం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, దేవుని మాటను పాటించటము అంటే ఇతరులను నిస్వార్థంగా ప్రేమించటం. మనము చూస్తూ ఉంటాం, చాలామంది ఇతరులకు సహాయం చేయటం, మేలు చేయటం. మనము ఏ మేలు కోరుకోకుండా, ఏ స్వలాభం లేకుండా ఇతరుల యొక్క క్షేమం కోసం, ఇతరుల యొక్క మేలు కోసం, ఇతరుల యొక్క వృద్ధి కోసం మనం శ్రమించాలి. ఎప్పుడైతే స్వార్థం లేకుండా, అసూయ లేకుండా, స్వలాభం లేకుండా ఇతరుల మేలు కోసం, ఇతరుల యొక్క బాగు కోసం, ఇతరుల యొక్క లాభం కోసం, క్షేమం కోసం మనం శ్రమిస్తామో, ప్రయత్నం చేస్తామో, అప్పుడే దేవుని మాటను పాటించిన వారం అవుతాం. కనుక ఈ 5 విషయాలను మన మనసులో పెట్టుకుని దేవుని మాటను పాటిస్తూ శాశ్వత జీవితాన్ని మనం పొందుదాం. ఆ ప్రభు మనలను, మన కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.